హాయ్ అండి, ఈరోజు యాపిల్ జామ్ ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. 2 యాపిల్స్ తీసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాను. 1/4 బీట్రూట్ తీసుకొని క్లీన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో ఉడికించుకున్నాను. ఒక 10 మినిట్స్ ఉడికించిన బాగా మెత్తగా ఉడికిపోతుంది. దీని అంతటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీలో జార్లో వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ గ్రైండ్ చేశారంటే స్మూత్ పేస్ట్ అయిపోతుంది. చూడండి, నేను చూపించిన విధంగా ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒక స్టెయినర్ తీసుకోండి. మీ దగ్గర పెద్దది ఉంటే పెద్దది తీసుకోండి. నా దగ్గర లేదు, అందుకని టీ వాడు కట్టుకునే దాంట్లో చేస్తున్నాను. ఇట్లా చేశారంటే కిందంతా మెత్తటి పేస్ట్ పడుతుంది, పైన కొంచెం పిప్పి ఉండిపోతుంది, అది తీసేసేయండి. అలా విధంగా అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇది తీసుకున్న దాన్ని తీసుకొని మీరు గ్యాస్ మీద పెట్టుకో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే కుక్ అవుతా ఉన్నప్పుడు ఒక 3 స్పూన్ల బెల్లం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను షుగర్ వద్దు అని బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ ఇలాగే కలిపారంటే బాగా గట్టిపడుతుంది.